సో ముందుగా డాక్టర్ గారు అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి? హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి, వాటి డెఫిషియన్సీ T3 T4 లెవెల్స్ బ్లడ్లో తగ్గిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుందో ఆ లెవెల్స్ తగ్గిపోతాయి. T3 T4 హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనిషికి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే T3 T4 లెవెల్స్ హార్మోన్స్ మన మెటబాలిజంకి సహాయపడుతుంది. ఎప్పుడైతే ఈ మెటబాలిజం ఆల్టర్ అయిపోతుందో, ఈ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ T3 T4 హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈ మెటబాలిజం తగ్గిపోయి ఆ ఆర్గన్స్కి ఎనర్జీ అందకపోతుంది. టిష్యూస్, ఆర్గన్స్ అని మన బాడీలో ఉన్న టిష్యూస్, హార్ట్ కానీ ఏదైనా ఆర్గన్స్కి ఎనర్జీ లెవెల్స్ అందడం తగ్గిపోతుంది. ఓకే, దానివల్ల అవి నార్మల్ ఫంక్షన్ చేయకుండా ఉండిపోతాయి. దీనికి ఉండే లక్షణాలు ఏంటేంటివి అంటే, ఫస్ట్ హార్ట్ రేట్ తగ్గిపోవడం. ముందుగా అయితే మనిషిలో మనము అతిగా నీరసం ఉంటుంది, ఫెటీగ్ అంటారు. తర్వాత చెమటలు రావడము, చెమటలు తగ్గిపోవడం కూడా ఉంటాయి. తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత స్లో హార్ట్ రేట్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళలోనేమో మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది, ఇర్రెగ్యులర్ మెన్సెస్, లేకపోతే హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటివి తరచూ చూస్తుంటాం. మళ్ళీ ఈ లక్షణాలు, కొన్ని లక్షణాలు మామూలుగా కనిపించవు. అంటే ఎందుకు కొందరు ఆడవాళ్ళు అనుకుంటారు ఇవి మామూలే, నేను అంటే నీరస పడిపోతున్నాను అలా అనుకుంటారు, కానీ ఇది థైరాయిడ్ వల్ల అని అనుకోరు. ఓకే, ఇది వేరే వీక్నెస్, నేను సరిగ్గా తినకపోవడం వల్ల వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ ఇది తర్వాత వాళ్ళకి టెస్ట్ రొటీన్ చెకప్లో వెళ్ళినప్పుడు T3 T4 లెవెల్స్ చెక్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది అది హైపోథైరాయిడిజం అనేసి. ఓకే.